క్యాపిటల్ రాజధాని అమరావతి అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ మేము పొద్దున్నే లెగితే వెలుగడపోయాం, మమ్మల్ని అడిగితే ఏముందండి, వాళ్ళని అడగండి. అంటే మీరు ఓటేశారు కదా గవర్నమెంట్ కి, మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా, గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పాలి కదా. కరెక్టేనండి. ఇప్పుడు మేమేం చెబుతాం, మేము వైసీపీ వాళ్ళు అంటాం, మేమని చెబితే అట్లా ఎందుకంటారు? మీ ఒపీనియన్ ఏంటనేది మీరు ఓపెన్ గా చెప్తే మంచిదేనా కదా, రాజధాని అయితే మంచిదే, అందరికి బాగానే ఉంటది. ఉద్యోగాలు వస్తాయి అంటారు పిల్లలకి. అది ఎవరు చెబుతారండి, మనం చెప్పగలుగుతాం. మార్కెట్ బట్టి చూస్తారు, ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ మార్కెట్ ఉంది, రేపు రాజధాని అయిందని ఇంకా పెద్ద మార్కెట్ అయితే మీకు బిజినెస్ పెరిగింది కదా. బాగుంటది. అలాంటి ఒపీనియన్ ఏదైనా ఉంటే గవర్నమెంట్ మీద మీరు ఏమనుకున్నారు చెప్పాలి. బాగుపడాలి, మనం ఉండాలి, బాగుపడాలి, ఉద్యోగాలు రావాలి, అవన్నీ రావాలండి. శాసనాలు కావాలి, చేయని చూద్దాం. మొత్తానికి గవర్నమెంట్ బాగుందంటారా బాగాలేదంటారా? అది నేను చెప్పలేనండి, జనానికి తెలుసుగా. అసలు బాగోలేదు ఈసారి. ఎందుకని? ఎందుకంటే నేను ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏమని చెప్పింది చేస్తే మూలాగా ఉండేది. అంటే హామీలు నెరవేర్చడం అంటే మీ ఒపీనియన్ గత గవర్నమెంట్ లో లాగా పర్లేదు, బాగా నచ్చింది. ఎప్పుడేముంది అంటే ఇప్పుడు సచివాలయాలు మూసారంటారా? ఏది సచివాలయంలో ఉద్యోగం లేరు, ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఇష్టమైతే పంపిస్తారు, లేకపోతే లేదు. గవర్నమెంట్ వర్క్ ఎలా ఉంది? వర్క్ నాకైతే నచ్చలేదండి. ఆంధ్రప్రదేశ్ మనకు తెలియదు, ప్రస్తుతానికైతే మనకు లేదు. అంటే మీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్.